హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్లగంద పులుసు అండి. ముందు పుల్లగంద ఇలా వాష్ చేసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి. ఇవి చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇందులో చింతపండు, పసుపు, ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఇట్లా జామాకులు వేసి ఉడకబెడుతుండే, ఇప్పుడు దాని బదులు ఇట్లా చింతపండు, పసుపు, ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, కొన్ని టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఎల్లిపాయ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు, పసుపు. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇది మూత పెట్టుకొని వదిలేసేసేయాలి. మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్కి సరిపడా కారం, ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా అండి. గసాలు, కొబ్బరి, ధనియాలు, 2 లవంగాలు, 2 యాలకులది పొడి అండి. అది చింతపండు రసం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఇట్లా ఆయిల్ పైకి రాగానే కొత్తిమీర ఆకు, ఫైనల్గా ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. పుల్లగంద పులుసు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.